హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి వీడే. ఈ వీడియోలో అసలు సరిగ్గా డైజెస్ట్ అవ్వడం అంటే ఏంటి అనే దాని గురించి చాలా క్లియర్గా చెప్తాను. ఈ వీడియో చివరిదాకా చూడండి, ఎందుకంటే అసలు చాలామందికి వాళ్ళకి నిజంగా డైజెషన్ అనేది కరెక్ట్గా అవుతుందా లేదా అనేది కూడా తెలియట్లేదు. సో ఈ వీడియోలో నేను చెప్పింది చాలా జాగ్రత్తగా వినండి. డైజెషన్ అంటే ఏంటి, అసలు మీకు కరెక్ట్గా డైజెషన్ అవుతుందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అది చెప్తాను. అయితే వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, రవిడే న్యూట్రిషన్ నుంచి సప్లిమెంట్స్ ఆల్మోస్ట్ 30+ సప్లిమెంట్స్ ఉన్నాయి అట్ ద మూమెంట్. ఆ సప్లిమెంట్స్ ఏంటి, ఎక్కడ దొరుకుతాయి అనేది ఈ వీడియో అనే కాదు, ప్రతి వీడియో డిస్క్రిప్షన్లోనూ ఉంటుంది. ఇంతకుముందు కొన్ని లింక్స్ కొంచెం రాంగ్ వేలో వెళ్ళినాయి. సో ఇప్పుడు ఆ లింక్స్ అన్నింటినీ కరెక్ట్ చేయడం జరిగింది. సో కొన్ని అమెజాన్లో ఉన్నాయి, అలాగే కొన్ని ఇంకా అమెజాన్లో పెట్టలేదు. అవి డైరెక్ట్లీ మా క్లినిక్లో దొరుకుతాయి. మీకు కావాలంటే ఆ క్లినిక్ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసి కానీ, ఫోన్ చేసి కానీ, వర్కింగ్ టైమ్స్లో ఫోన్ చేసి కానీ మీరు ఆర్డర్ పెట్టచ్చు. అలాగే పీ ప్రోటీన్ ఐసోలేట్ కానీ, వి ప్రోటీన్ ఐసోలేట్ కానీ చాలా హై క్వాలిటీలో రిలీజ్ చేసాము. సో ఎవరైనా ఇంకా తీసుకుని ఉండకపోతే మీరు క్లినిక్కి కాంటాక్ట్ చేసి మీరు ఈ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. ఇవి అతి త్వరలో అమెజాన్లో కూడా రాబోతున్నాయి. ఈ పీ ప్రోటీన్ ఐసోలేట్, వి ప్రోటీన్, ఎల్ గ్లూటమిన్, ఇలాగ కొన్ని ముందు పెట్టేమో అమెజాన్లో, బట్ తర్వాత కొన్ని పర్మిషన్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. పర్మిషన్స్ వచ్చాక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెడతాము ఇవి. సో అదండి సంగతి. సో మోర్ అండ్ మోర్ సప్లిమెంట్స్ మీకు రాబోయే రోజుల్లో అమెజాన్లో వస్తాయి. అంటే ఒక 2-3 సప్లిమెంట్స్ ఒకసారి పర్మిషన్ తీసుకుంటూ అలా చేస్తున్నాం అనమాట. సో చాలా వరకు సప్లిమెంట్స్ రాబోయే రోజుల్లో అమెజాన్లో మీకు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతానికి ఏవైతే అమెజాన్లో ఉన్నాయో వాటిని అమెజాన్లో మీరు ఆర్డర్ పెట్టచ్చు, అండ్ ఏవైతే లేవో వాటిని మీరు క్లినిక్ నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ పెట్టచ్చు. ఓకే, ఈరోజు టాపిక్ వచ్చేద్దాం. డైజెషన్ మీకు బాగా అవుతుంది అని మీరు ఎలా తెలుసుకోవచ్చు? దానికంటే ముందు ఇంకో మాట చెప్తాను. అసలు డైజెషన్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్? ఆటో ఇమ్యూన్ జబ్బులు వచ్చిన వాళ్ళల్లో 90% పైగా పేషెంట్స్, ఇప్పుడు దాకా నేను అబ్జర్వ్ చేసిన అనేక వేల పేషెంట్స్లో 90% పైగా ఆటో ఇమ్యూన్ జబ్బులు పేషెంట్స్కి ఫస్ట్ డైజెషన్తోనే స్టార్ట్ అవుతుంది, డైజెషన్ ఇష్యూస్తోనే స్టార్ట్ అవుతుంది. ఏ ఆటో ఇమ్యూన్ జబ్బు అయినా సరే, అది రొమటాయిడ్ ఆర్థరైటిస్ అయితేనేంటి, సోరియాసిస్ అయితేనేంటి, లేకపోతే చాలా సీరియస్ అల్సరేటివ్ కొలైటిస్ అయితేనేంటి, లేకపోతే క్రాన్స్ అయితేనేంటి, ఇంకా సీరియస్ ఆటోఇమ్యూన్ జబ్బులు అయితేనేంటి, ఎలాంటి ఆటోఇమ్యూన్ జబ్బు అయినా కూడా ఫస్ట్ స్టార్ట్ అయ్యేది కాన్స్టిపేషన్ తోటి, మెయిన్లీ కాన్స్టిపేషన్ తోటి. ఇప్పుడు కాన్స్టిపేషన్ అంటే ఏంటి, కాన్స్టిపేషన్ అంటే డెఫినేషన్ ఏంటి? చాలామంది కాన్స్టిపేషన్ అంటే రోజు మోషన్కి రాకుండా 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి మోషన్కి వస్తూనే అది కాన్స్టిపేషన్ అనుకుంటారు. కొంతమంది అలోపతిక్ డాక్టర్స్ ఈవెన్ 2 డేస్కి ఒకసారి మోషన్కి వెళ్ళినా, మల విసర్జనకి వెళ్ళినా అది కూడా కరెక్టే, అందులో తప్పు ఏమీ లేదు అనుకుంటుంటారు. కానీ అది చాలా పెద్ద తప్పు. కాన్స్టిపేషన్ అంటే మీకు మీ స్టూల్స్ హార్డ్గా ఉండడం, అంటే మీ మలం ఏదైతే ఉందో అది చాలా గట్టిగా ఉండడం, అది కానీ మీకు మోషన్ పాస్ చేయాలంటే చాలా కష్టంగా ఉండడం, బలవంతంగా ముక్కు పెట్టినట్టు ఉంటేనే కానీ మోషన్ పాస్ చేయడానికి అవ్వకపోవడం, 3 చాలాసేపు పట్టడం మోషన్ పాస్ చేయడానికి, 20 minutes 30 minutes అంతసేపు కూర్చుంటేనే కానీ అయినట్టు ఉండదు. ఇంకొకటి, ఎంతసేపు కూర్చున్నా పూర్తిగా ఎవాక్యుయేట్ అయినట్టు అనిపించదు, లోపల ఇంకా ఏదో ఉండిపోయింది అన్నట్లు అనిపిస్తుంటుంది. ఇలా ఉన్నా కూడా కాన్స్టిపేషనే. అసలు ఆ రోజు మొత్తం టోటల్గా స్కిప్ అయిపోయినా, అంటే ఆ రోజు అసలు మోషనే కాకుండా నెక్స్ట్ డే అవ్వడం, లేకపోతే 2 days పోయి కావడం, అలా జరిగినా కూడా కాన్స్టిపేషనే. పొద్దున్న ఒకసారి మోషన్కి వెళ్ళి కాసేపు అయ్యాక మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసేకనో, లేకపోతే కాసేపు అయ్యాకనో ఏదైనా టీ తాగినప్పుడు, వాటర్ తాగినప్పుడు మళ్ళీ మోషన్కి వెళ్తే అది కూడా కాన్స్టిపేషనే.
సో ఇవన్నీ కూడా కాన్స్టిపేషనే. హార్డ్ స్టూల్స్ ఉన్నా కాన్స్టిపేషనే, ఎక్కువసేపు టైం పట్టినా మోషన్కి వెళ్ళడానికి కాన్స్టిపేషనే, చాలా కష్టపడి వెళ్ళాల్సి వచ్చినా అది కాన్స్టిపేషనే, సగం సగం వెళ్ళినట్టు అనిపించినా కాన్స్టిపేషనే, ముందు ఒకసారి మోషన్ అయ్యి తర్వాత కాసేపేక అంటే వితిన్ 2 hours లోపల మళ్ళీ ఇంకోసారి మోషన్ అయిందంటే అది కాన్స్టిపేషనే. ఆ రోజు మొత్తానికి మోషనే స్కిప్ అయినా కూడా కాన్స్టిపేషనే. ఇవన్నీ కాన్స్టిపేషనే. వీటిల్లో మీకు ఏది ఉన్నా కూడా, ఒకవేళ మీకు ఆటో ఇమ్యూన్ జబ్బులు లాంటివి ఏమీ లేకపోతే మీరు ఆ జబ్బులకి రెడీగా ఉండాలి. మీకు ఆ జబ్బులు ఏ టైంలోనే వచ్చేయచ్చు. ఆటో ఇమ్యూన్ జబ్బులని కాదు, ఈస్ట్ ఓవర్ గ్రోత్ రిలేటెడ్ జబ్బులు కూడా రావచ్చు. ఈస్ట్ ఓవర్ గ్రోత్ రిలేటెడ్ జబ్బులు నేను చాలాసార్లు చెప్తుంటాను. నేను ఒక లిస్ట్ చదువుతుంటాను. మీ స్మాల్ ఇంటెస్టైన్స్లో ఈస్ట్ ఓవర్ గ్రోత్ జరిగితే ఎలాంటి జబ్బులు వస్తాయి? హెవీ డాండ్రఫ్, స్కేలీగా ఉండి డాండ్రఫ్, సైనస్, ఆస్తమా, బ్రాంకైటిస్, ఫుడ్ ఇంటాలరెన్సెస్, సెబరిక్ డెర్మటైటిస్, యాంగ్జైటీ, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, సూసైడల్ థాట్స్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, వెరికోస్ సీల్, వెరికోస్ వీన్స్, లో టెస్టోస్టెరాన్, లో స్పెర్మ్ కౌంట్, ఇంకా ఏంటి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్, ఎగ్జిమాలు, రింగ్ వామ్స్, లైపోమా కొవ్వుగడ్డలు, క్లియర్ ఇండికేషన్ ఆఫ్ ఈస్ట్ అవగత లైపోమా కొవ్వుగడ్డలు, ఇంకా ఇలాంటివి చాలా, ఇంకా ఇలా నేను ఇంకా చెప్పి చాలా కొన్ని మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈస్ట్ ఓవర్ గ్రోత్ వల్ల వచ్చే జబ్బులు. ఇది ఎప్పుడు వస్తుంది? ఇది మీకు కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు వస్తుంది. ఎందుకని? మీకు కాన్స్టిపేషన్ ఉంది అంటే పెద్ద ప్రేగుల్లో ఫుడ్ సరైన టైంలో సరైన విధంగా మూవ్ అవ్వటం లేదు. అప్పుడేమవుతుంది? మీ చిన్న ప్రేగుల్లో ఎక్కువసేపు ఫుడ్ ఉండి ఫెర్మెంట్ అవుతుంది. అంటే ఫుడ్ ఉండి అక్కడ కుళ్ళిపోతుంది. అప్పుడు ఏం ఫామ్ అవుతుంది? ఫంగస్ ఫామ్ అవుతుంది, ఈస్ట్ ఫామ్ అవుతుంది, బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. సో అప్పుడు మీకు C4 రావచ్చు, C4 రావచ్చు. అంటే స్మాల్ ఇంటెస్టైన్స్లో ఈస్ట్ పెరగవచ్చు, ఫంగస్ పెరగవచ్చు, బ్యాక్టీరియా కూడా పెరగవచ్చు. పెరగడానికి ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి. సో అందువల్ల కాన్స్టిపేషన్ అనేది నెంబర్ 1 కల్ప్రిట్. ఆ విషయంలో జాగ్రత్త పడండి. నేను ఎప్పుడైనా సరే ఆటోఇమ్యూన్ జబ్బులు పేషెంట్స్ వచ్చేదంటే నేను వాళ్ళకి ఒకటే చెప్తాను, మీకు మీ కాన్స్టిపేషన్ తగ్గకపోతే మీ ఆటోఇమ్యూన్ జబ్బు తగ్గదు. ఇంకా విచిత్రం ఏంటంటే సేమ్ రవివీడే డైట్, ఏదైతే రవివీడే డైట్ మీకు జబ్బుల్ని తగ్గిస్తాదో అదే డైట్ మీకు కాన్స్టిపేషన్ ఉంటే తగ్గించదు. ఇంకా చెప్పాలంటే కొన్ని కేసుల్లో సిమ్టమ్స్ని పెంచుతుంది కూడా, స్పెసిఫికల్లీ విటిలిగో పేషెంట్స్కి. ఎందుకని? చాలా రిలేషన్ ఉంటుంది కాన్స్టిపేషన్కి డైట్కి. ఈ డైట్ కాన్స్టిపేషన్ లేని టైంలో చేస్తే ఇది ఒక మందులా పనిచేస్తుంది. మీ ఆటోఇమ్యూన్ జబ్బుల్ని ఏ జబ్బుని ఇస్తే దాన్ని చాలా త్వరగా రివర్స్ చేస్తుంది. అదే కాన్స్టిపేషన్ మీద ఫిక్స్ చేయకుండా ఈ డైట్ చేస్తూ ఉంటే మీకు ఇది మందులా పనిచేయదు. ఇంకా చెప్పాలంటే రివర్స్లో పెంచే ఛాన్స్ ఉంది కొన్ని జబ్బుల విషయంలో. అది అందుకనే కాన్స్టిపేషన్ మీరు డైట్ స్టార్ట్ చేసిన వితిన్ 10 to 15 daysలో మీ కాన్స్టిపేషన్ అనేది ఫిక్స్ అయిపోవాలి. అవ్వకపోతే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఏదో విధంగా మీ డోసేజ్ అడ్జస్ట్ చేసో, మీ సప్లిమెంటేషన్ మార్చో, మీ ప్రోకైనెటిక్ టైప్ ఆఫ్ ప్రోకైనెటిక్ మార్చో, ఏదన్నా సరే చేసి మీ డైజెషన్ ఫిక్స్ చేస్తాం. ఆ విషయం గుర్తుంచుకోండి. అందుకనే సైలెంట్గా ఉండకండి. మీకు కాన్స్టిపేషన్ ఉంది అంటే డెఫినెట్లీ కాంటాక్ట్ అస్ బ్యాక్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే, సో కాన్స్టిపేషన్ ఇది. నెక్స్ట్ డైజెషన్ ఇష్యూస్. ఇప్పుడు సో కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకే ఈ సీబో కానీ సీఫో కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. చాలామంది సీబోతో బాధపడుతుంటారు. వాళ్ళకి చాలామంది సీబో పేషెంట్స్ ఒకలా చెప్పాలంటే అదృష్టవంతులు అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి సీబో ఉండడం వల్ల వీళ్ళకి ఈస్ట్ ఓవగ్రోత్ వల్ల వచ్చే జబ్బులు, ఫంగస్ ఓవగ్రోత్ వల్ల వచ్చే ఆటోఇమ్యూన్ జబ్బులు రాకుండా ఓన్లీ డైజెషన్ రిలేటెడ్ సమస్యలతో అక్కడ పరిమితం ఉంటుంది.
కోర్స్ డైజెషన్ రిలేటెడ్ సమస్యలతో చాలా బాధపడుతుంటారు. బట్ వాళ్ళకి తెలీదు, వీళ్ళలో చాలామంది తెలీదు. వాళ్ళు అదృష్టవశాత్తు ఈ సీబో ఉండడం వల్ల C4 యొక్క జబ్బులు ఏవైతే ఉన్నాయో అవి వాటి బారిన పడకుండా వీళ్ళు తప్పించుకున్నారని. అందుకనే ఒక్కొక్కసారి సీబోని ఫిక్స్ చేస్తున్న టైంలో అనుకోకుండా కొంతమంది విషయంలో జాగ్రత్తగా లేకపోతే వాళ్ళకి ఇమీడియట్లీ C4 రిలేటెడ్ జబ్బులు కూడా వస్తాయి. అందుకనే ఎప్పుడు కూడా సీబోని ఒక్కదాన్నే సాధారణంగా ట్రీట్ చేయం. చాలా జాగ్రత్తగా, ఒకవేళ సీబోని ట్రీట్ చేస్తున్న టైంలో పొరపాటున కూడా ఈస్ట్ ఓగ్రోత్ కానీ ఫంగస్ ఓగ్రోత్ కానీ లక్షణాలు కనిపిస్తే, ఎస్పెషల్లీ క్యాండిడా లాంటిది కనిపిస్తే ఇమ్మీడియట్లీ సీబో ట్రీట్మెంట్ ఆపాల్సి ఉంటుంది. సో కొంతమంది నేను గమనిస్తుంటాను, సొంతంగా రిఫాగట్లో వాడేస్తూ ఉంటుంది, ఏదో పెప్పర్మెంట్లో మింగేస్తుంటారు. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీది సీబో ఉంది కదా అని చెప్పేసి మీరు ఇష్టం వచ్చినట్లు యాంటీబయాటిక్స్ వాడేస్తే అది తర్వాత మీకు ఆటోఇమ్యూన్ జబ్బులు వచ్చేలా చేస్తుంది. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా కేసులు చూసాం కాబట్టి చెప్తున్నాము. కొంతమంది సొంత వైద్యం చేస్తూ ఉంటారు, సీబో ఉంది కదా అని చెప్పేసి సీబోకి సంబంధించిన యాంటీబయాటిక్స్ తీసుకుని దాన్ని ఫిక్స్ చేసుకుంటున్నారు. బట్ ఇమీడియట్లీ అది C4లోకి అంటే ఆటోఇమ్యూన్ జబ్బులోకి దారితీస్తుంది. సో రీసెంట్లీ ఒక పేషెంట్ ఇలాగే విటిలిగో తెచ్చుకుని వచ్చాడు మా దగ్గరికి. అతను ఓన్గా ట్రీట్ చేసుకుని, ఓన్గా సీబోకి ట్రీట్మెంట్ చేసుకుని వచ్చేటి తీరా చూస్తే అతనికి అప్పుడు దాకా లేని విటిలిగో వచ్చింది. అది సో అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఇలాంటి విషయాల్లో. సో అదేండి, గుర్తుంచుకోండి, మెయిన్లీ నేను ఇక్కడ ఫోకస్ చేస్తుంది కాన్స్టిపేషన్ గురించి. ఎందుకంటే కాన్స్టిపేషన్ అనేదే మీకు ఈ జబ్బులన్నీ ఆటోఇమ్యూన్ జబ్బులన్నీ వచ్చేలా చేస్తుంది. ఇక్కడ నేను కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయనిది ఈ స్టమక్ అక్కడ డైజెషన్ గురించి. ఎందుకంటే ఆ డైజెషన్ ఎలాగో బాగుండాలి. మీకు బేసికల్గా ఏంటంటే స్టమక్ దగ్గర నుంచి అక్కడ డైజెషన్ స్పీడ్ దగ్గర నుంచి స్మాల్ ఇంటెస్టైన్స్ డైజెషన్, అక్కడ డైజెషన్ స్పీడు అన్నీ బాగుంటేనే లార్జ్ ఇంటెస్టైన్స్లో కూడా బాగుంటుంది, కాన్స్టిపేషన్ ఉండదు. కాబట్టి అన్నీ కూడా బాగుండాలి. అండ్ దయచేసి మళ్ళీ చెప్తున్నాను, మీరు చాలామందికి పొద్దున్నే లేచిన వెంటనే లీటర్ నీళ్ళు లేకపోతే లీటర్ పావు నీళ్ళు వెంటనే తాగడం, ఆ తాగాక మోషన్కి వెళ్ళడం అనేది అలవాటు ఉంది. ఆ అలవాటుని ఎంత త్వరగా వీలుంటే అంత త్వరగా బయటపడండి దాని దగ్గర నుంచి. ఎందుకంటే కొన్ని కేసులు చూస్తుంటాం, చాలా చాలా టఫ్ వాటిని క్యూర్ చేయడం. మెయిన్లీ ఇలాగ ఎవరైతే పొద్దున్నే లేచి వెంటనే లీటర్ పావు నీళ్ళు తాగుతున్నారో వాళ్ళల్లో ఐదర్ వాళ్ళ స్టమక్కి ఇంటెస్టైన్స్కి మధ్య కమ్యూనికేషన్ కట్ అవుతుంది, లేకపోతే స్టమక్కి స్మాల్ ఇంటెస్టైన్స్కి మధ్య, లేకపోతే స్మాల్ ఇంటెస్టైన్స్కి లార్జ్ ఇంటెస్టైన్స్కి మధ్య. ఇక్కడ కమ్యూనికేషన్ ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఎలా ఉంటుందంటే, మీకు స్టమక్లో మీరు తీసుకున్న ఫుడ్ ఒక లెవెల్ ఆఫ్ ఖైమ్ అయినప్పుడు, పేస్ట్ అయిపోయినప్పుడు, అది నెక్స్ట్ చిన్న ప్రేగులకి ఆ సిగ్నల్ పాస్ అవ్వాలి. అది పాస్ అయినప్పుడు ఇమీడియట్లీ చిన్న ప్రేగులు దాన్ని లాక్కుంటాయి. అప్పుడు అందులోంచి ఇలా ఫుడ్ ఇందులోకి వస్తుంది. ఆ మొత్తం కమ్యూనికేషన్, ఆ మూమెంట్ అంతా కూడా సిస్టమేటిక్గా కరెక్ట్గా జరిగిపోతుంది యాక్చువల్లీ. బట్ ఒకవేళ ఈ విధానాన్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళల్లో ఈ కమ్యూనికేషన్ కానీ డిస్కనెక్ట్ అయ్యింది అంటే ఒకసారి డిస్కనెక్ట్ అయితే మళ్ళీ అది ఆటోమేటిక్గా రీకనెక్ట్ అయిపోదు. ఒకసారి డిస్కనెక్ట్ అయితే అయింది అంటే అది అలా ఉంటుంది, అది ఫిక్స్ చేయలేకపోతున్నాం అసలు. అప్పుడు ఏమవుతుంది, ఇది ఎప్పుడు పేస్ట్ అవుతుందో, ఎప్పుడు పనిచేస్తుందో తెలియదు, ఇది ఎప్పుడు తీసుకుంటుందో తెలియదు. దానివల్ల వాళ్ళకి స్టమక్లో ఎక్కువసేపు ఫుడ్ ఉండిపోయి అక్కడ ఫెర్మెంట్ అయిపోతుంది, లేకపోతే చిన్న ప్రేగుల్లోకి ముందే వచ్చేసి అక్కడ ఎక్కువసేపు ఫెర్మెంట్ అయిపోతుంది. ఒక పర్టిక్యులర్ ప్రాసెస్ ఫాలో అవ్వట్లేదు ఈ స్టమక్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్స్. సేమ్ ఇదే అగైన్ చిన్న ప్రేగులకి పెద్ద ప్రేగులకి మధ్య కూడా అక్కడ కూడా కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, సరైన టైంలో చిన్న ప్రేగుల నుంచి ఫుడ్ పెద్ద ప్రేగులకు మూవ్ అవ్వాలి, ఆ టైంలో అది అవ్వట్లేదు. ఇది ఎవరైతే ఇలాగ మార్నింగ్ లీటర్ నీళ్ళు తాగి తెచ్చుకుంటున్నారో, చేతులదా వాళ్ళ డైజెషన్ సిస్టమ్ పాడు చేసుకుంటున్నారో వాళ్ళకి చాలా 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 కష్టం అండి వాళ్ళ డైజెషన్ ఇష్యూస్ని ఫిక్స్ చేయడం. ముందే చెప్తున్నాను, అది చాలా కష్టపడుతున్నాం అలాంటి వాళ్ళకి డైజెషన్ ఇష్యూస్ ఫిక్స్ చేయడానికి. అందులో చాలామందికి ఫిక్స్ అవ్వట్లేదు కూడా. అందుకని ముందుగానే మీరు ఒకవేళ ఇలాంటి విధానాన్ని ఫాలో అవుతుంటే దాన్ని దయచేసి ఆపండి. మ్యాక్సిమం ఒకవేళ మీకు అప్పుడు తాగాలి, నేను ఎంతో కొంత తాగాలి అనుకుంటే ఒక హాఫ్ గ్లాస్ తాగండి, అంతకంటే ఎక్కువ నీళ్ళు తాగాల్సిన అవసరం లేదు. దట్స్ ఇట్ అండి. ఇంకొక విషయం చెప్పాలి. ఈరోజు మార్నింగ్
కొంతమంది డాక్టర్స్ వాళ్ళు చాలా టాప్ డాక్టర్స్ అనమాట. రీజనరేటివ్ మెడిసిన్ అని చెప్పేసి చాలా లేటెస్ట్ మెడికల్ అడ్వాన్సెస్ మీద, అంటే మెడికల్ ఇన్వెన్షన్స్ మీద యాక్చువల్లీ రీసెర్చ్ చేస్తున్న కొంతమంది డాక్టర్స్, లెస్ దెన్ 100 మంది ఉండే ఒక డాక్టర్స్ గ్రూప్ అనమాట. కేవలం చాలా టాలెంటెడ్ డాక్టర్స్ మాత్రమే కలిసి ఫామ్ చేసిన ఒక గ్రూపు. ఆ గ్రూప్ వాళ్ళు నన్ను వాళ్ళ గ్రూప్లోకి ఇన్వైట్ చేశారు. నేను జాయిన్ అయ్యాను. నేను ఒక్కడనే అందులో నాన్ అలోపతిక్ డాక్టర్ని. నేను ఒక్కడనే పిహెచ్డి డాక్టర్ని, మిగిలిన అంతా కూడా అలోపతిక్ డాక్టర్స్. బట్ వాళ్ళకి నా గురించి తెలిసి నన్ను ఆ గ్రూప్లో జాయిన్ చేసుకున్నారు. సో ఏవైతే నా ఇన్వెన్షన్స్ ఉన్నాయో, ఈ జబ్బులకి క్యూజ్లు ఉన్నాయో, నా డైట్లు ఏవైతే ఉన్నాయో, సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, వాటి గురించి నేను కూడా వాళ్ళకి ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాను. సో నైస్ అండ్ నైస్, చాలా హ్యాపీ. అది ఈరోజే జరిగింది. సో దట్స్ సంథింగ్ గుడ్ న్యూస్ దట్ ఐ వాంటెడ్ టు షేర్. ఎనీవే, ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.